ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అనేటువంటి ఆ ధైర్యం, విశ్వాసం ప్రతి వారిలో కలిగించు. ఆత్మచేత నడిపించు, ఆత్మపూర్లుగా చేయి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదలను భద్రతలో కాపాడండి. నా దేశాన్ని రక్షించండి. నా తండ్రి, నా దేశ ప్రజలందరూ నిత్య శివానికి వారసులు అవటకు సహాయం చేయండి. క్రీస్తు శిలువలో కాచిన రక్తము చేత కడగబడిన వారుగా పరిశుద్ధంగా జీవిస్తూ పాపశాపాల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి ప్రభువా. అంతేగాక నా తండ్రి నాయన, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎవరైతే నాయన అప్పుల్లో ఉన్నారో అప్పులు తీర్చండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో సమస్యలు తీర్చండి. ఎవరి బిడ్డలైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటూ జీవిస్తున్నారు, అటు వారికి మారు మనసు రక్షణించి కుటుంబాన్ని కట్టండి, మేలుతో నింపండి. నాతోటి సేవకులైనటువంటి వారు ఆ స్థలాల్లో చేస్తున్న పరిచర్యలు దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్.